దేవుడిచ్చిన కృపను బట్టి ముందుగా ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. చేరవచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తునామమున నా ప్రేమను తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. 34వ కీర్తన దేవుని వాక్యంలో నుండి 34వ కీర్తన 12వ చరణం 13వ చరణాన్ని దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. పాత సంవత్సరంలో ఉన్నాం కనుక పాత నిబంధనల నుండి ఒక మాట చదువుకున్నాం. 34వ కీర్తన 12, 13 వచనాలను లేక చరణాలను దేవుని వాక్యాన్ని చదువుకున్నాము. బ్రతకగోరు వాడెవడైనా ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతకగోరు వాడెవడైనా ఉన్నాడా? చెడమాటలు పలకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకుండా నీ పెదవులను కాచుకున్నాను. కొద్దిసేపట్లో కొత్త సంవత్సరంలోనికి అడుగు పెడతాం కాబట్టి కొత్త నిబంధనలో కూడా ఒక మాట చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనాన్ని దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొన వలెను. మనం ఆఖరి గడియల్లో ఉన్నాం. ఈ సంవత్సరానికి పాత నిబంధన గ్రంథంలో ఒక వచనాన్ని చదివాం, కొత్త నిబంధన గ్రంథంలో ఒక వచనాన్ని చదివాం కదా. సంవత్సరాలు మారిపోయినా మారనిది ఏమిటి? వాక్యం. ఎందుకు? పాత నిబంధనలో ఉన్నదేదో కొత్త నిబంధనలో కూడా ఉన్నది. కాబట్టి సంవత్సరాలు జరిగిపోతుండగా దేవుడు మారడు, దేవుని వాక్యం మారదు, దేవుని ప్రేమ మారదు. అందుకే ఆయన మార్పు లేని దేవుడు. తరాలు మారినా, యుగాలు మారినా, సంవత్సరాలు మారినా, అధికారులు మారినా, రాజ్యాంగాలు మారినా, అధిపతులు మారినా, ప్రభుత్వాలు మారినా, మన సంవత్సరాలు తేదీ మారినా, వయసు తేదీ నేను చెప్పాను, వయసు తేదీ మారినా, మన వస్త్రాలు మారినా, విశ్వాసులు మారిపోయినా, వారి మనసులో ఆలోచనలు మారిపోయినా, ఎప్పటికీ మారనిది, ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోయేది అది ఏమిటి? అది దేవుని వాక్యం. ఆ వాక్యాన్ని మనం చదువుకున్నాం. మనం బ్రతకడానికి, మనము జీవించడానికి, మనము దేవుడు తన చిత్తాన్ని మన పట్ల ఎలాగో రాసి ఉన్నాడో, లేకపోతే ప్రణాళికలో రాసి ఉంచాడో, దాన్ని నెరవేర్చాలంటే మనకు ఉన్న ఈ లోకంలో మనకున్న ఏకైక మార్గం అది దేవుని వాక్యం. అందుకే ఆయన వాక్యాన్ని ఆయన గొప్ప చేశాడు. ఎవరి జీవితాలలో వాక్యానికి ప్రాధాన్యత ఉంటుందో వారి జీవితాలు ప్రాధాన్యత సంతరించుకుంటాయి. అబ్రహాం లింకన్ ఎందుకు అమెరికాకు ప్రెసిడెంట్ అయ్యాడు? ఒక ప్రశ్న. ఇక్కడ కూడా మనం ఒక ప్రశ్న చదువుతున్నాం. బ్రతుకు కోరువాడు ఎవరైనా ఉన్నాడా అనేది ప్రశ్న.
దానికి ముందుగా అబ్రహాం లింకన్ గారు అమెరికా ప్రెసిడెంట్ ఎందుకు అయ్యాడు? ఎందుకు ప్రెసిడెంట్ అయ్యాడు? అమెరికా ప్రభుత్వం అతనికి ఒక ఫ్లైట్ ఇచ్చింది, ఉండడానికి ఇల్లు ఇచ్చింది, పరిపాలన చేయడానికి ఎన్నుకుంది, ఒక కారు ఇచ్చింది, అనేకమైన కార్లు, అనేకమైన అధికారులు ఎంతో మంది ఇచ్చారు. ఒక దేశం నుండి ఇంకో దేశానికి వెళ్ళేటప్పుడు అతని వెనక అతనికి కావాల్సిన వస్తువులన్నీ ఆ ఫ్లైట్లో వెళ్ళిపోతాయి. కానీ ఆ అమెరికా అధ్యక్షుడైన అబ్రహాం లింకన్ మాత్రం తాను ప్రయాణిస్తున్న కారులో కానీ, హెలికాప్టర్లో కానీ, విమానంలో కానీ అతని చేతిలో దేవుని వాక్యం ఉంటుంది. బైబిల్ అనేది అతని చేతిలో ఉంది, లేదా అతని పాకెట్లో ఉంది. కాబట్టి దేవుడు అతన్ని ఏం చేశాడు? గొప్ప చేశాడు. వాక్యానికి మన జీవితాల్లో ప్రాధాన్యత ఇచ్చినట్లయితే వాక్యం కూడా మనకు ప్రాధాన్యత ఇస్తుంది. అయితే గడిచిన సంవత్సరాల గురించి నేను మాట్లాడటం లేదు. అన్న మంచి వర్తమానం అందించాడు, ఇంకా నేను దాని జోలికి పోను. రాబోయే సంవత్సరం గడిచిన కాలాన్ని మనం తీసుకొని రాలేము. తీసుకొని రాగలరా? ఆగస్టు నెలను తీసుకొని రాగలరా? గడిచిన 365 దినాలు, కొన్ని దినాలు మనకు దుఃఖకరంగా ఉన్నాయి, కొన్ని దినాలు మనకు బాధాకరంగా ఉన్నాయి. బాధాకరమైన దినాలన్నింటినీ తీసుకుని వచ్చి దాని సంతోషకరమైన దినాలుగా చేయగలమా? కాబట్టి దాని గురించి మనకు అవసరం లేదు. అయితే రాబోయే దినాలు బ్రతకగోరు వాడు ఎవరైనా ఉన్నారా? ఉంటే ఒక మాట చూడండి, పేతురు పత్రిక చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక, మనం చదువుకున్న లేఖన భాగమే. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు. మనం ఒక ఆశ ఉంది, 2025 సంవత్సరంలో జరగకపోయినా మన మనసులో చాలా ఆశలు ఉన్నాయి. కానీ 2026 సంవత్సరంలో జరుగుతుంది అని మంచి దినాల కోసం ఎదురు చూస్తున్న వారి గురించి మాట్లాడతాం. రాబోయే దినాలు, నాకు మంచి దినాలు వద్దు అన్న వాళ్ళు ఇక్కడ చేతులు ఎత్తండి. 2026 సంవత్సరం నాకు మంచి దినాలు వద్దు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అందరికీ మంచి దినాలు కావాలి. అందరికీ ఏం కావాలి? మంచి దినాలు కావాలి. ఇక్కడ అంటున్నాడు, ఈ మంచి దినాలు కావాలంటే చూడండి 34వ కీర్తన. ఈ మంచి దినాలలో 12వ చరణం చూడండి. 34వ కీర్తన 12వ చరణం చూడండి. ఉన్నాడా? మేలు నందుచు అనేక దినాలు బ్రతకగోరువాడని ఉన్నాడా? మంచి దినాలు, ఆ మంచి దినాలను కూడా మేలు నందుచు బ్రతకాలి. ఎన్ని దినాలు? ఈ 365 సంవత్సరాలు ఎలా కావాలని కోరుకుంటున్నాం మనం? 365 రోజులు ఏం కావాలని కోరుకుంటున్నాం? ఈ మంచి జరగాలి, మంచి దినాలు అవ్వాలి. మంచి దినాలు మేలు పొందొచ్చు. జనవరి 1వ తేదీ మేలు పొందాలి, 2 మేలు పొందాలి. ఆ నెల అంతా, ఫిబ్రవరి నెల అంతా, మార్చి నెల అంతా, ఆ సంవత్సరం అంతా ప్రతిరోజు మేలు పొందొచ్చు బ్రతకాలనుందా? బ్రతకాలి అంటే కింద కొన్ని సూక్తులు చెప్తున్నాడు. రాబోయే దినాలలో మంచిగా బ్రతకాలి అంటే, మంచిగా ఉండాలి అంటే
ఏమి చేయాలో ఒక మాట కింద చెప్తున్నాడు చూడండి. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకో. మంచి దినాలు చూడవాలని కోరుకుంటున్నారా? 26వ సంవత్సరంలో మేలు నందాలనుందా? ప్రతి దినము మంచి రోజులు, మంచి దినాలు బ్రతకాలంటే మనం చేయాల్సింది ఏంటంటే సొమ్ము కాదు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, దేవుడి లేఖనాల్లో నీ నాలుకను కాచుకో, నీ పెదవులను కాచుకో, నీ నోరును కాచుకో. మనం మంచి దినాలు చూడాలంటే మన పెదవులను కాచుకోవాల్సిందే. లోకంలో ఒక సామెత ఉంది, నోరు మంచిదైతే ఊరంతా మంచిదే. నోరు మంచిదైతే ఊరు మంచిది. మన నోరు మంచిదైతే కుటుంబం బాగుంటుంది, నోరు బాగుంటే సంఘం బాగుంటుంది, నోరు బాగుంటే సమాజం కూడా బాగుంటుంది. నేడు సమాజం చెడిపోవడానికి, కుటుంబాలు చెడిపోవడానికి, సంఘాలు గలిబిలవడానికి, మానవుడి జీవితంలో నెమ్మది లేకపోవడానికి కారణం ఏంటి? నోరు బాగుండదు. నోరు బాగుండదు. చాలా చిన్నది, తేలికైనది, మనం అసలు పట్టించుకోము. ఒక మాట భర్త బాగా అన్నాడు అనుకోండి, కాని మాట పలికాడు, ఆ ఇద్దరి మధ్య సమాధానం ఉంటుందా? వారిద్దరే ఉంటే బాగుంటుంది. దాన్ని వాళ్ళు ఎవరి దగ్గర తీసుకొని వస్తాడు? పిల్లల దగ్గర తీసుకొని వస్తాడు. కుటుంబం అంతా ఏమైపోతుంది? ఆ పిల్లలు గమనింటారా? అది స్కూల్లో పోతుంది, లేకపోతే వాళ్ళు ఉండే పరిసరాల్లోకి పోతుంది, అక్కడ గలిబిలి. చూడండి ఏమవుతుందో. ఇద్దరి మధ్య జరిగిన గొడవ ఎక్కడికి పోయింది? అది బయటికి వెళ్ళిపోతుంది. అందుకే నెమ్మది ఉండటం లేదు. దేవుని లేఖనం చెప్తుంది, మనము 2026వ సంవత్సరంలో మంచిగా మేలు నొలుచు బ్రతకాలంటే మనం చేయాల్సింది ఏంటి? ఈ నోటిని కాచుకోవాలి. ఏం చేయాలి? మౌనమే అనేకమైన సమస్యల నుండి విడుదల పొందడానికి కారణం, పరిష్కారం. చాలా సమస్యలకు పరిష్కారం ఏంటంటే నువ్వు మౌనంగా ఉండడమే, నీ పెదవులను కాచుకోవడమే, నా పెదవులను కాచుకోవడమే, నా నోరు కాచుకోవడమే. ఒక మాట చూడండి, 64వ కీర్తన చూడండి, 64వ కీర్తన 8వ వచనం చూడండి. 64వ కీర్తన 8వ వచనాన్ని చూద్దాం చూడండి. లేఖనంలో 64వ కీర్తన 64వ కీర్తన 8వ వచనం చూడండి. 8వ వచనం, వారు కూలెదరు, వారు కూలుటకు వారి నాలుకే కారణం. ఎవరో కూల్చాల్సిన అవసరం లేదు మనల్ని. పలానా కుటుంబం, పలానా మనుషులు, పలానా రాజకీయ నాయకుడు, పలానా వ్యక్తి, పలానోడు అవసరం లేదు. మనల్ని కూలచడానికి, మనం కూలిపోవడానికి, మనం పతనం అవడానికి మన నాలుకలే కారణం. కాదంటారా? కాదంటారా? ఎవరో కూల్చాల్సిన అవసరం లేదు. నేను అదే పనిగా పట్టుకొని, అదే పనిగా నిన్ను నాశనం చేయడానికి, నన్ను నాశనం చేయడానికి ఏదో అవసరం లేదు. వారి నాలుకలే కారణం. వారి నాలుకలే. లేఖనాల్లో మనం చూడబోతున్నాం, నాలుక చిన్నదే, చిన్న అవయవమే, కానీ అది శరీరానికి మాలిన్యం చేయగలదు.
నాలుక మాట్లాడిన చిన్న తప్పు దేహం అంతా శిక్ష అనుభవిస్తుంది. కాదంటారా చెప్పండి? ఈ పనులు అంటారంట, నిద్రపోతున్నారు కదా, అందుకే ఒక మాట చెప్తాను వినండి. ఈ పనులు అంటారంట, ఓ నాలుక నా గురించి ఏమనుకుంటున్నావు నీకు తెలుసా? ఏంటి నీ గొప్పతనం ఏంటి చెప్పంటే, ఈ పన్ను అంటాదంట, నేను కొరికినాను అనుకో నీ నేలకి ఏమవుతుంది? నీ నేలకి ఏమవుతుంది? ఈ పంటితో నేల కొరికితే ఏమవుతుంది? నేలకి తెగి పడిపోతుంది. బా గెలిచాను అనుకుందంట పన్ను. ఈ నేలకి అంటాదంట, ఈ నోరు అంటాదంట, నువ్వు కొరకాలేవు, నేను ఒక్క మాట దున్నితే నీ 32 పళ్ళు ఏమైపోతాయి? నీ 32 పళ్ళు ఏమైపోతాయి? ఊడి పడతాయి. ఎవరు గొప్ప? పన్ను గొప్ప, నాలుక గొప్ప? నువ్వు నన్ను కొరకాలేవు, నేను ఒక్క మాట చాలు, ఒక్క మాట ఊడి పడ్డానంటే ఏమైపోతుంది? 32 పళ్ళు ఊడిపోతాయి. నాలుక చాలా ప్రమాదం. చాలాసార్లు మన జీవితాల్లో మేలు పొందలేకపోవడానికి, మేలును అనుభవించలేకపోవడానికి, సంతోషంగా ఉండలేకపోవడానికి కారణం మన నాలుకలే, మన పెదవులే, మన నోళ్ళే. ఏం చేస్తాయి నీకు? దా చూసుకుందాం, ఏమైనా చేసుకుందాం రా అంటారు కదా. గోటితో పోయేదాన్ని ఏం చేస్తారు చెప్పండి చాలా మంది? గొడ్డలు దాకా వస్తారు. గోటితో పోయేదాన్ని ఇది లోపలే ఉంటుంది కానీ కనపడదు, కానీ దీని పవర్ చాలా గొప్పది. రాజ్యాలు కూలిపోయాయి కదా. చూసారా? మంచిని వదిలేసి ఏం చేస్తున్నారు? నాలుక ఏదైనా చేయగలదు, ఏమైనా మాట్లాడగలదు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నీ నాలుకని ఏం చేసుకోవాలి? కాపాడుకో. నీ నాలుకని ఏం చేస్తావు? కాల్చుకో. నీ పెదవులు ఏం చేస్తావు? కాల్చుకో. ఈ నాలుక కాల్చుకోమంటున్నాడు. ఈ నాలుక గురించి ఒక 3 మాటలు కాల్చుకోమన్న దేవుడు. ఈ నాలుకలో ఒక మాట చూసాం. నాలుక ఏం చేస్తుంది? కూల్చేస్తుంది కదా. నాలుకలో ప్రమాదం ఏంటి? వారి నాలుకలు కూల్చడానికి కారణం. సామెతల గ్రంథం చూడండి, 18వ అధ్యాయం 21వ వచనం చూడండి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం చూడండి. జీవ మరణములు నాలుక వశం. రెండో ప్రమాదం ఏంటంటే, దానివల్ల ఏం ప్రమాదం ఉంది? మరణం ఉంది. నష్టాన్ని చూస్తున్నాం. నాలుక వల్ల కలిగే నష్టం. 1, అది కూల్చేస్తుంది. 2, మరణాలు ఉంది. దేవుని ప్రజలు ఐగుప్తులో 400 సంవత్సరాలు బానిస బతికి వారు విలపిస్తే దేవుడు కనికరించి వారిని ఐగుప్తు దేశం నుండి పాలు తేనెలు ప్రవహించిన దేశానికి తీసుకొని వెళ్తుంటే, గడిచిన సంవత్సరాలు వాళ్ళు జ్ఞాపకం చేసుకోకుండా వారు దేని జ్ఞాపకం చేసుకుంటున్నారు? జరిగిపోయిన దాని గురించి ఆలోచించుకోకుండా, మాకు ఐగుప్తులో కొండలతో కూర్చున్నప్పుడు మాకు దోసకాయలు గుర్తొస్తున్నాయి. ఏం గుర్తొస్తున్నాయంటే, దోసకాయలు, కూరగాయలు, మాంసాలు గుర్తొస్తున్నాయంట. వారు సనిగి అరణ్యంలో ఏమైపోయారు? రాలిపోయారు. మోషే కూడా, నా ప్రజల నీవు నన్ను సన్మానించలేదు కాబట్టి
నీవు పాలు తేనె ప్రవహించే దేశానికి నిన్ను చేరు. దేవుని ప్రజలు మాత్రమే కాదు, నాయకులను కూడా వారి నోరు మాట్లాడని బట్టి ఏం చేశాడు దేవుడు? ఆనాడు పాలు తేనె ప్రవహించే దేశానికి తీసుకొని వెళ్ళకపోయాడు. ఇలా నాలుక ప్రమాదం, నాలుక ప్రమాదం. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీ నాలుకను కాచుకో, నీ నాలుకను కాచుకో. నాలుక వల్ల కలిగే మేలు మనం చూసినట్లయితే ఇప్పుడే చూస్తున్నాం, జీవ మరణ. జీవం ఉంది. నువ్వు మంచిగా మాట్లాడితే ఏముంది? జీవం ఉంది. మరొక చోట అంటాడు, ఒక మాట చూడండి, 12వ సామెతల గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనం చూడండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనం చూడండి. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకం. ఏముంది జ్ఞానుల నాలుకలో? ఆరోగ్యం ఉంది, జీవం ఉంది, ఆరోగ్యం ఉంది. 10వ సామెతల గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనం చూడండి. 10-20 సామెతల గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనం చూడండి. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. వెండి వంటిది. నాలుక ఎలాంటిది? వెండి వంటిది. వెండి అంత విలువైనది. ఈరోజు వెండి ధర ఎంత చెప్పండి? లక్షల్లో ఉంది. మనం మాట్లాడే నాలుక, మనం మాట్లాడే మాట ఎలా ఉండాలి? విలువైనదిగా ఉండాలి. చాలాసార్లు విలువలేని మాటలు మనం మాట్లాడతాం, ఊరికే మాట్లాడతాం, విలువలేని మాటగా మాట్లాడతాం. అలాగైతే ఈ రాత్రి మన అంశం ఏంటంటే, కాచుకోమన్నాడు దేవుడు. నోరిచ్చింది మాట్లాడడానికి కదా, మరి లేఖనంలో దేవుడు కాచుకోమన్నాడే. మరి ఈ నోరు ఎప్పుడు తెరవాలి? ఏ విషయాల్లో తెరవాలి? ఒక 3 విషయాలు ఈ రాత్రి నేను చెప్పి వర్తమానాన్ని ముగిస్తాను. మంచి దినాలు చూడబోయేవారు, మేలు నొందొచ్చు మంచి దినాలు చూడాలనుకునేవారు ఈ నోరులో కాచుకోమంటుండగా, ఈ నోరు కాచుకుంటుండగా మరి నోరు ఎప్పుడు తెరవాలి? ఈ నోరు లేదా నాలుక మనం ఎప్పుడు తెరవాలి? కొన్ని మాటలు మనము ఆలోచించేద్దాం. చూడండి, మొదటిగా మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 11వ వచనం చూడండి. 11వ వచనం మత్తయి సువార్త 27వ అధ్యాయం. యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి యూదుల రాజు నీవేనా అని ఆయన అడుగగా, యేసు అతన్ని చూచి నీవన్నట్టే అనెను. ఈ నోరు ఎప్పుడు తెరవాలి? ఈ నోరు ఎప్పుడు తెరవాలి? సత్యం చెప్పేటప్పుడు మాత్రమే మనం నోరు తెరవాలి. మిగతా సమయాలలో మనం నోటిని ఏం చేయాలి? కాచుకోవాలి, లేకపోతే కాపాడు. మన నోరు ఎప్పుడు తెరవాలంటే సత్యం చెప్పినప్పుడే. నీవు సత్యం పలికినప్పుడు మాత్రమే నీ నోటిని తెరువు, నీ నాలుకను తెరువు, నీ పెదవులను తెరువు. మిగతా సమయాలలో నీ నోటిని నువ్వేం చేసుకోవాలి? కాచుకోవాలి. కింద వచనంలో చూడండి, 12వ వచనం. ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమీ ఇవ్వలేదు. కాబట్టి పిలాతు, నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నువ్వు వినలేదా అని ఆయన అడిగాను. అయితే ఆయన ఒక్క మాటకైనా అతనికి ఉత్తరం ఇయ్యలేదు. నేరాలు మోపేవాళ్ళు మోపనివ్వండి, అబద్ధాలు చెప్పేవాళ్ళు అబద్ధాలు చెప్పనివ్వండి, కపటమైన మాటలు, మోసకరమైన మాటలు మాట్లాడేవాడిని మాట్లాడివ్వండి. మనం ఏం చేయాలి?
ఇంకా ఏ పరిస్థితుల్లో మనము నోటిని తెరవకూడదు. నేరాలు మోపుతున్నాడు, ఈయన దేవుడి కుమారుడైన యేసంట కదా. నువ్వు దేవుడివైతే దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో లేపుతానన్నాడు. ఈయన నేరాలు మోపుతానే ఉన్నారు. ఆయన మీద ఏదో ఒకటి నేరం మోపుతానే ఉన్నారు. కానీ ఆయన బదులు ఏమి ఇవ్వలేదు. ఆయన ఏమీ మాట్లాడలేదు. నీతిమంతుడు, యథార్థవంతుడు, విశ్వాసవీరుడు సత్యము తప్ప వేరొకటి మాట్లాడు. 2026 సంవత్సరంలో మేలు పొందాలనుందా? దినాలన్నీ మేలు పొందుచు సంతోషంగా జీవించాలనుందా? నీవు సత్యం చెప్పేటప్పుడు మాత్రమే నీ నోటి తెరు. మిగతా సమయంలో ఏం చేయాలి? కాము, కీప్ క్వైట్, షట్ అప్. అంతే. లేఖనం బలపడి చెప్తుంది, సత్యం చెప్పేటప్పుడు మాత్రమే. నేరాలు మాపని. 27వ అధ్యాయం చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 60వ వచనం చూడండి, 62వ వచనం. అదే 26వ అధ్యాయం మత్తయి సువార్త 26, 62. ప్రధాన యాజకుడు లేచి, నీకు ఉత్తరమేమీ చెప్పవా? వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని అడగగా యేసు ఊరకుండెను. నా మాట కాదు, అసలు నాకు అవసరం లేదు, నువ్వే నాకు తీర్పు తీర్చేది. పైనుంచి అధికారము నా మీద ఇవ్వబడితేనే తప్ప నువ్వు అధికారం తీర్చడానికి నీకు హక్కు లేదు. అది పైనుండి ఇవ్వబడాలి. అబద్ధాలు మోపుతావా? అబద్ధాలు మోపుతావా? మోపు. సాక్షులతో తీసుకొని వచ్చి నేరస్థాపన రుజువు చేస్తావా? చేసుకో. ఏమైనా చెయ్యి. నేను సత్యం మాట్లాడేటప్పుడు తప్ప మిగతా సమయాల్లో నేను నోరు. ప్రవక్త అయిన యెషయా మాట్లాడుతూ ఇంకా మంచిగా రాస్తాడు. అతడు దౌర్జన్యము నొందిను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. విశ్వాసికి ఉండాల్సిన లక్షణం 26వ సంవత్సరంలో మేలు పొందాలంటే మనలో ఉండవలసిన లక్షణం. దౌర్జన్యం చేస్తారా? చేయనివ్వండి. బాధిస్తారా? బాధింపనివ్వండి. ఏడిపిస్తారా? ఏడపనివ్వండి. బాధ పెడతారా? బాధ పెట్టనివ్వండి. అవమానపరుస్తారా? అవమానపరచనివ్వండి. ఏమైనా చేయనివ్వండి. మనం సత్య విషయంలో మాట్లాడేటప్పుడు తప్ప మిగతా విషయాల్లో మనం ఏం చేయాలి? పెదవులు కాల్చుకోవాలి. అప్పుడు మనం మంచి దినాలను చూస్తాం. రాబోయే దినాలు మంచి దినాలుగా ఉన్నానంటే ఒకటి, మన నోరును కాల్చుకోవాలి. నేనే అయ్యా పల్లవకు మంచి దిగి వచ్చిన యేసు ప్రభుని, మిమ్మల్ని సృజించేటప్పుడు నేనే ఉన్నాను, నాకు చెప్పే తండ్రి చేశాడు, అసలు యూదుల రాజు నేనే, జ్ఞానుడు కూడా యూదుల రాజు ఎక్కడ అని అన్నాడు, ఆ రాజును నేనే అని తన గురించి ఆయన చెప్పుకోలేదు. ఏమన్నాడు? నువ్వన్నట్టే. ఎంత మాట్లాడాలో అంతే. ఎంత మాట్లాడాలో, ఏం మాట్లాడాలో అంతే మాట్లాడు. మన మాటలు చాలా విలువైనవి. ఈ మాటలను అన్యాయంగా మాట్లాడడానికి తావు. మంచి దినాలు చూడాలనుకునేవారు సత్యము చెప్పేటప్పుడు మాత్రమే చెప్పాలి. ఆఫీస్కి వెళ్తారు, బ్రదర్ టిఫిన్ తిన్నారా అంటారు, సిస్టర్ టిఫిన్ తిన్నారా? తిన్నాను బ్రదర్. నువ్వు సత్యమే కదా చెప్తుంది, అన్యాయం చెప్తున్నావా?
తింటే తిన్నామని చెప్తాం, లేదంటే లేదని చెప్తాం. సత్యం చెప్పేటప్పుడే. మిగతా సమయాల్లో ఏం చేయాలి? మనమే పోయి ఈరోజు మా ఇంట్లో మా బంధువులు వచ్చారని ఫలానా చేసాము, టిఫిన్ చేసాము, ఇడ్లీ చేసాము, పూరి చేసాము, చికెన్ చేసాము, మన అంతకు మనం గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అతను మాట్లాడిస్తే మనం ఏం చేయాలి? మాట్లాడాలి, లేకపోతే మౌనంగా ఉండాలి. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. విస్తారమైన మాటల్లో దోషం ఉండక. రెండో చూద్దాం, చూడండి. రెండో చూద్దాం. 37వ కీర్తన 30వ చరణం. 37వ కీర్తన 30వ చరణం చూడండి. 37వ కీర్తన 30వ చరణం. నీతిమంతుల నోరు జ్ఞానమును గురించి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును. రెండు, ఈ నాలుగు ఎప్పుడు తెరవాలి? న్యాయం మాట్లాడడానికి. అన్యాయంగా కాదు, అక్రమాన్ని మాట్లాడడానికి కాదు. ఏం మాట్లాడడానికి? న్యాయం మాట్లాడడానికి. వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీని తీసుకొని వచ్చారు. మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపవాలని లేఖనం చెప్తుంది కదా. యేసు ప్రభువా, నువ్వు ఏమి చెప్తావు? నువ్వేం చెప్తావు? దేవుడు అంటున్నాడు, మీలో పాపం లేనివాడు మొదట రాయి. దేనికోసం ఆయన మాట్లాడాడు? న్యాయం మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? వ్యభిచారం ఒక్కరు చేస్తారు, ఇద్దరు చేస్తారా? మరి స్త్రీని తీసుకుని వచ్చాడు పురుషుడేనే. అందుకే దేవుడు ఏమంటున్నాడు? మీలో పాపము లేనివాడు. పాపము చేయనివాడు కాదు, పాపము లేనివాడు. న్యాయము చెప్పడానికి మాత్రమే మన నోళ్ళు తెరవాలి. చాలాసార్లు అన్యాయం మాట్లాడడానికి, అక్రమాన్ని మాట్లాడడానికి, కపటమైన మాటలు, మోసకరమైన మాటలు, అబద్ధపు మాటలు, లేనిపోని మాటలు, కొట్టి మాటలు మాట్లాడడానికి మన నాలుకలను తెలుసు. న్యాయము చెప్పడానికి కాదు, న్యాయము ప్రకటించడానికి కాదు. దేవుడు అంటున్నాడు, మీలో పాపం లేని వాడు మొదట రాయి. న్యాయం అది. ఆమె పక్షాన ఎవరు లేకపోవచ్చు, మీరందరూ ఒకటే ఉండవచ్చు. చిన్నలు మొదలుకొని పెద్దవారి వరకు మీరందరూ ఒకటే. కానీ మా పక్షాన, దేవుని పక్షాన, ఆ స్త్రీ పక్షాన వాదించడానికి ఎవరున్నారు? సాక్షాత్తు దేవుడే ఉన్నాడు. వారు నోరు మూపించడానికి కాదు, న్యాయాన్ని చెప్పడానికి, న్యాయాన్ని తీర్చడానికి. మీలో పాపం లేని వాడు రాయేమంటే ఒక్కొక్కడు ఏమైపోయాడు? రాయి కింద పడేసి ఒక్కొక్కడు ఏం చేస్తున్నాడు? వెనక్కి వెళ్ళిపోతున్నాడు. రాలేయడానికి ఏమో ముందుంటాడు. చెప్పండి, ఒకరిని అన్యాయంగా చేయడానికి ఏమో అందరూ సమకూర్చబడతారు, న్యాయం చేయడానికి మాత్రం అందరూ వెనక్కి. న్యాయము అన్యాయాన్ని చేయడానికి, అక్రమం చేయడానికి వారందరూ చేతులు కలిసాయి కానీ, వారందరి గొంతులు కలిసాయి కానీ, వారి మనసులు కలిసాయి కానీ, ఆమెను పాపం నుంచి రక్షించడానికి వారు ఎప్పటికీ కలవలేదు. కానీ దేవుడు పరలోకం నుంచి దిగివచ్చాడు, ఆ ప్రాంతానికి వచ్చాడు. ఆమెను రక్షించడానికి ఆ పక్షాన వాదిస్తున్నాడు. మనకు కూడా ఒక పాఠం ఉంది ఇందులో. మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠం. మన నోరు ఎప్పుడు తెరవాలి? న్యాయం మాట్లాడడానికి మాత్రమే మన నోళ్ళు తెరవాలి. మిగతా సమయాలలో మనం మౌనంగా ఉండాల్సిందే. ఎదుటోళ్ళు ఎవరైనా, శాస్త్రులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, యాజకులు ఉన్నారు, శాస్త్రోపదేశకులు ఉన్నారు,
సుంకర్లు ఉన్నారు, చిన్నలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, యవనులు ఉన్నారు, ఎంతమంది ఉన్నా నువ్వు న్యాయం మాట్లాడడానికి నీ నోరు ఆయన నోరు తెరిచాడు న్యాయం చెప్పడానికి, న్యాయము మాట్లాడడానికి. దానివల్ల కలిగిన ఫలితం ఏంటి? మార్పు. నీవు న్యాయం మాట్లాడితే కొందరి జీవితాలు మారిపోతాయి, పరిశుద్ధులు అవుతారు. నువ్వు అక్రమం మాట్లాడితే చెప్పండి, ఒకరు దేవునిలో నుండి అగ్నిలోనికి వెళ్ళిపోతారు. మనకు మేలు ఉంటుంది, ఇతరులకు కూడా మేలు ఉంటుంది. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. రోమపత్రిక చూడండి, 14వ అధ్యాయం. రోమపత్రిక 14వ అధ్యాయం 11వ వచనం చూడండి. రోమపత్రిక 14వ అధ్యాయం 11వ వచనం. నా తోడు ప్రతి మోకాలను నా ఎదుట పొంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభు చెప్పుచున్నాడు. మూడవది దేనికోసం నాలుక, నోరు, పెదవులు? దేవుణ్ణి స్తుతించడానికి. 3 మాటలు చెప్పావు. నాలుక, నోరు దేనికి? నిజం మాట్లాడడానికి, న్యాయము మాట్లాడడానికి, నాకు న్యాయం చెప్పడానికి. 3 దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి, కీర్తించడానికి, పూజించడానికి, పాడడానికి, ప్రార్థించడానికి. దేవుడు మనకిచ్చిన నోరు ప్రార్థన చేయడానికి, పతనం చేయడానికి కాదు, పాపము చేయడానికి కాదు, మొరపెట్టడానికి. ఆయన మనకు నోరిచ్చింది దేవుణ్ణి స్తుతించడానికి. ఒకడు వచ్చాడు, నీ పిల్లలందరూ భోజనం చేస్తుంటే పెద్ద సుడిగాలి వచ్చి వాళ్ళందరినీ చంపేసింది. నీ పశువులను చంపేశాయి, నీ ఆస్తి పోయింది, నీకున్న సమస్తం పోయింది. యోగు ఏమంటున్నాడు? ఏం దేవుడయ్యా, ఊరు దేశంలో నాకన్నా గొప్పవాడు, నాకన్నా భయభక్తులు కలిగిన వాడు, నాకన్నా మంచివాడు, దేవుణ్ణి ప్రేమించేవాడు, చెడుతనాన్ని తీసివేసి పవిత్రంగా పరిశుద్ధంగా జీవించిన వాడు ఈ ఊరు దేశంలో నాకన్నా ఎవడు లేడు అని దేవుణ్ణి తిట్టకుండా ఏమంటున్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకోలేను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక, మహిమ కలుగును గాక. పిల్లరా, ఈ నాలుక ఉంది ఒకరిని శపించడానికి కాదు, దేవుణ్ణి శపించడానికి. అంతకన్నా కాదు, వ్యక్తులను శపించడానికి కాదు, అంతకన్నా దేవుని శపించడానికి అంతకన్నా కాదు. భార్య వచ్చింది, భార్య వచ్చి, ఇంకా నీ యథార్థతను వదులుకుంటావా? దేవుణ్ణి దూషించి మరణము కమ్ము. మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుతున్నావు. దేవుని వల్ల మేలు మాత్రం అనుభవింపకుండా కీడును అనుభవింప తగ. ఏవు నోటి మాటలందు ఏ పాపము చేయదు. నీ నోరు పాపము చేయకపోతే, నీ నాలుక పాపము చేయకపోతే, 42వ అధ్యాయంలో 2 ఆశీర్వాదం కలుగుతుంది. ఏం కలుగుతుంది? 2. పోయినవన్నీ దేవుడు మళ్ళీ యోగిచ్చాడు. నీ నోటిని కాల్చుకుంటే. షరతులు ఉన్నాయి.
మన నోటిని కాచుకుంటే, మన నోటిలో నుండి, మన నాలుక నుండి చెడ్డదాన్ని పలకపోకుంటే, కపటమైనది రాకుండా ఉంటే, దేవుడు ఖచ్చితంగా మనలను ఒక దినాన ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. నువ్వు ఊహించు వాటిని కంటే, నువ్వు అనుకున్న దాని అంతటి కంటే ఆయన ఖచ్చితంగా నిన్ను నన్ను ఖచ్చితంగా రెండంతగా ఆయన దీవిస్తాడు. ఎప్పుడు? అబద్ధాలు పలకపోకుండా కపటమైన మాటలు మాట్లాడు. దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు. రాబోయే దినాలు మంచిగా ఉండాలా, మేలు పొందాలా. 2026 సంవత్సరం అంతా మేలుతో, సంతోషంతో, ఆనందంతో మనం జీవించాలంటే మన నోటిని మనము కాచుకోవాలి. నోరు బాగుంటే ఊరు బాగుంటుంది. చాలా సమస్యలు తొలగిపోతాయి, నెమ్మది కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. చాలా సమస్యలకు కారణం మన నోరే. ప్రేమైన వాళ్ళగా దేవుడు అంటున్నాడు, మంచి దినాలు చూడగోరువాడు జీవమును ప్రేమించి, మంచి దినాలు చూడగోరువాడు ఏం చేయాలి? తమ నోటిని కాచుకోవాలి, తమ నాలుకను కాచుకోవాలి. అలాగూ ఈ సంవత్సరంలో, రాబోయే సంవత్సరం 2026 సంవత్సరం మనం అలా జీవించి మేలు పొందొచ్చు, దినాలన్నింటినా మేలు పొందొచ్చు ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయడానికి దేవుని మాట నా కొరకు దీవించుగాక.